తిరుపతి లడ్డు సమస్య మీదే దాని చుట్టే ప్రదర్శనలు చేస్తుంది. ఇది కూడా ఎప్పుడు అంతకుముందు జరిగిందాన్ని ఎప్పుడు జరిగింది, ఎక్కడ దొరికింది, ఏం చేశారు, దీని మీద సిబిఐ ఛార్జ్ షీట్ సమర్పించేప్పుడు ఎందుకు సాగదీస్తున్నారు? దీని మీద తీవ్రమైన నిరసన వస్తుంది. అంతకంతకు కూడా కల్తీనా కుట్రనా? ఇప్పుడు వాళ్ళు కుట్ర పన్నారని వీళ్ళు చెప్తుంటే వీళ్ళే కుట్ర పన్నారు. ఎందుకంటే అసలు ఇది దొరికింది, పట్టుబడిందే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కదా. అంతకుముందు ఏం జరిగింది, వీళ్ళే ఇచ్చారా, అదే ఒక పరిశోధన. కానీ దాని మీద సిబిఐ ఏం చెప్పలేదు. సిబిఐ చెప్పింది కూటమి వచ్చిన తర్వాత జరిగినవి. ఉదాహరణకు ఆ వివరాలన్నీ 12/7/2024 మెజర్స్ ఏఆర్ డైరీ వాళ్ళు సరఫరా చేసిన వాటిని వెనక్కు పంపించారు. జూలై 2024 చివరిలో వాటిని మళ్ళీ తిరిగి పంపడానికి బదులు వేరే వైష్ణవి డైరీ పేరుతో వాటిని తిరిగి పంపారు. ఆగస్టు 24న మళ్ళీ తిరిగి సరఫరా అయ్యాయి, అంటే వాడారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక కదా. వాడిన వాటిని 12/8/24 వైష్ణవి డైరీ మరో లారీ ట్యాంకర్ టీడీపీ పంపింది. ఇవన్నీ జరిగింది జూలై తర్వాత కదా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. గతం మీద పదే ఈ నెపం ఎందుకు పెడుతున్నారు? ఈ 4 ట్యాంకర్లు ఒక చోట దాచిపెట్టారు, మళ్ళీ ఆ దాచిపెట్టినవి తీసుకొచ్చారు. వీటన్నిటి సాక్ష్యాధారాలు సిబిఐ సేకరించింది. కానీ ఈ సాక్ష్యాధారాలన్నీ ఆగస్టు సెప్టెంబర్ కాలానికి సంబంధించినవే. శాంపిల్స్ కూడా 2024 జూలై తర్వాతవే. అంతకు ముందు శాంపిల్స్ మా దగ్గర ఏం లేవు అని కూడా సిబిఐ చెప్పింది. అంతకు ముందు కాలానికి సంబంధించి కూడా వాళ్ళేమీ ఆధారాలు ఏం సేకరించలేదు. బహుశా దీన్ని బట్టి అప్పుడు జరిగి ఉండాలి అని ఒక నిర్ధారణ. అంటే ఇక్కడ స్పష్టంగా ఇప్పుడున్న సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం 2024 జూలైలో వెనక్కు పంపిన, మళ్ళీ తిరిగి వచ్చిన, వాడిన ఈ శాంపిల్స్ ఇవన్నీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. అప్పుడు గతంలో జరిగింది అని, దానికి అదే కారణమని, దానికి మతం కారణమని దీని ఇలా పెంచుకుంటూ పోవటం ఏంటి అన్నది ఈ కథనంలో ప్రశ్న.